వెంకటాచలముతో సమానమైన క్షేత్రం కానీ, వెంకటేశునితో సమమైన దేవుడు కానీ ఈ జగత్తులోనే లేరట. సాక్షాత్తు ఆ ఆదిశేషుడే చుట్టుకొని పడుకున్నాడా అన్నట్లు ఉండే ఆ 7 కొండల మీద శ్రీమన్నారాయణుడు వెలిసిన పరమ పుణ్యక్షేత్రం ఈ తిరుమల తిరుపతి. తిరుమలలోని సప్తగిరులు అయిన వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, గరుడాద్రి, శేషాద్రి, నారాయణాద్రి మరియు వెంకటాద్రి పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి, వాటి వెనుక ఉన్న కథ ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 7 కొండలలో మొదటిది వృషభాద్రి. పూర్వం వృషభాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను స్వామివారికి పరమ భక్తుడు. శ్రీ మహావిష్ణువు మీద భక్తితో కఠినమైన తపస్సు చేస్తుండేవాడు. తన తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. తనకి ఉన్న రాక్షస ప్రవృత్తి అజ్ఞానంతో మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉంది అని చెప్పాడట ఆ రాక్షస భక్తుడు. తన కోరిక తీర్చడం కోసం యుద్ధానికి సిద్ధమయ్యాడు శ్రీ మహావిష్ణువు. చాలా కాలం పాటు స్వామివారితో పోరాడి ఓడిపోయాడు వృషభాసురుడు. శ్రీహరి చేతిలో ప్రాణాలు వదలటం తన అదృష్టంగా భావించాడు వృషభాసురుడు. చనిపోయే ముందు వృషభాసురుడు స్వామివారిని ఒక కోరిక కోరాడు. మీ భక్తునిగా నా పేరు చిరకాలం నిలిచిపోవాలి. అలా నిలవాలి అంటే మనం యుద్ధం చేసిన ఈ కొండకు నా పేరు పెట్టాలి అని అడిగాడు. భక్తుని కోరిక మన్నించి స్వామివారు ఆ కొండకు వృషభాద్రి అని పేరు పెట్టారు. 7 కొండలలో 2వ పర్వతం గరుడాద్రి. ఒకప్పుడు భూమి మీద జీవరాశులన్నిటినీ హింసిస్తూ హిరణ్యాక్షకుడు అనే రాక్షసుడు పాలించేవాడు. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో వచ్చి ఆ రాక్షసుడిని వధించి భూమిని రక్షించాడు. అప్పుడు భూదేవి స్వామివారిని భూమిపైనే ఉండిపోమ్మని కోరింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడ పక్షి కూడా తన ప్రభువుతో పాటు భూమిపైన ఉండిపోవటానికి ఒక కొండపైన స్థిరపడింది. ఆ పర్వతమే గరుడాద్రి. తదుపరి పర్వతం అంజనాద్రి. హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి గుర్తుగా ఈ పర్వతానికి అంజనాద్రి అని పేరు వచ్చింది. త్రేతాయుగంలో అంజనాదేవికి కేసరి అనే వానర అధినేతతో వివాహం జరిగింది. అయితే పూర్వజన్మలో తగిలిన ఒక శాపం వల్ల అంజనాదేవికి చాలా సంవత్సరాలు పిల్లలు కలగలేదు. అప్పుడు ఒక ముని ఆకాశగంగగా జలపాతానికి సమీపంలో ఉన్న పర్వతంపై తపస్సు చేయమని సలహా ఇస్తాడు. ఆ తపస్సు ఫలితంగా మహాబలవంతుడు పూజనీయుడు అయిన కుమారుడు జన్మిస్తాడు అని చెప్పారు. ఆ మహర్షి సలహాతో అంజనాదేవి చాలా కాలం పాటు తపస్సు చేయగా వాయుదేవుని కరుణతో ఆంజనేయుడు జన్మించాడు. అలా అంజనాదేవి తపస్సు చేసిన పర్వతమే అంజనాద్రి. 4వ పర్వతం నీలాద్రి. తిరుమల అడవుల్లో నివసించే నీలాదేవి ఆ అడవిలో క్రూర మృగాలు ఎక్కువగా సంచరిస్తున్నాయని వాటి బెడద నుంచి తమను రక్షించమని శ్రీనివాసుని కోరిందట. ఆ కోరిక మేరకు శ్రీనివాసుడు మృగాలను వేటాడుతున్నప్పుడు తన శిరస్సు మీద కొంతమేర జుట్టు లేకుండా పోయిందట. స్వామివారి వెలితిని తీర్చడానికి నీలాదేవి తన తలనీనాలను స్వామివారికి సమర్పించిందట. నీలాదేవికి తమ మీద ఉన్న వాత్సల్యానికి ప్రేమకి పొంగిపోయిన స్వామివారు ఈ ప్రాంతం నీ పేరుతో వ్యవహరించబడుతుంది అని వరమిచ్చారట. అంతేకాకుండా తన దగ్గరికి వచ్చే భక్తులు సమర్పించుకునే తలనీనాలు నీకు చేరతాయని వరమిచ్చారు. సప్తగిరుల్లో మరొకటి శేషాద్రి. ఇది సాక్షాత్తు ఆదిశేషి అపారవతారంగా చెప్తారు. ఒకనాడు శ్రీమన్నారాయణుని దర్శించుకుందామని వచ్చారట వాయుదేవుడు. కానీ స్వామివారు అమ్మవారితో ఏకాంతంలో ఉన్నారు కాబట్టి లోపలికి ప్రవేశించకూడదని ఆదిశేషు అడ్డగించాడట. దాంతో విపరీతమైన ఆగ్రహానికి గురి అయ్యాడు వాయుదేవుడు. తనలాంటి శక్తివంతుణ్ణి అడ్డగించినందుకు కోపగించుకున్న వాయుదేవుడు ఎంతటి వారినైనా తన ప్రభంజనంతో విసిరి పారేస్తానని, నీకు కూడా అదే గతి పట్టిస్తానని అన్నారట. అప్పుడు ఆదిశేషు కూడా తాను వాయుదేవుని కంటే బలమైన వాడినని అన్నాడు. వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ బలవంతులో తేల్చమని విష్ణుమూర్తిని అడిగారు. అప్పుడు స్వామివారు వాళ్ళిద్దరికీ ఒక పరీక్ష పెట్టారు. మేరు పర్వతంలో భాగమైన ఆనంద శిఖరాన్ని ఆదిశేషుడు చుట్టుకొని ఉండాలి. అప్పుడు ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. ఈ పోటీలో ఎవరు నెగ్గితే వాళ్లే బలవంతులని చెప్పారు స్వామివారు. పోటీ ప్రకారం
శిఖరాన్ని చుట్టుకొని ఉన్నాడు శేషుడు. దాన్ని కదిలించే ప్రయత్నంలో పడ్డాడు వాయుదేవుడు. సాక్షాత్తు ఆదిశేషుడు పట్టుపడితే ఇంక దాన్ని కదలిక ఉంటుందా? ఎంతసేపటికి వాయుదేవుడు ఆ శిఖరాన్ని కదిలించలేక నిలబడిపోయాడట. వాయుదేవుడు కొంతసేపటికి తర్వాత వాయుదేవుడు ఏం చేస్తున్నాడో చూద్దామని తలపైకి ఎత్తి చూశాడు శేషుడు. దాంతో పట్టు సడిలింది. ఇదే అదునుగా శిఖరాన్ని ఎత్తి సువర్ణముఖి నది తీరాన దించాడు వాయుదేవుడు. ఆ శిఖరమే శేషాద్రి అని పురాణాలు చెప్తున్నాయి. సప్తగిరుల్లో మరొకటి నారాయణాద్రి. ఇది 7 కొండలలో ఎత్తైనది. శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి రూపంలో ఈ భూమిపైన మొట్టమొదటిసారిగా అడుగుపెట్టింది ఈ పర్వతం పైననే. పూర్వం నారాయణ మహర్షి ఎక్కడ తపస్సు చేసుకోవాలని ఏదో ఒక ఆటంకం ఏర్పడటంతో అంతరాయం లేకుండా తపస్సు చేసుకోవటానికి అనువైన ప్రదేశం గురించి చెప్పమని బ్రహ్మదేవుణ్ణి అడిగాడట. అప్పుడు బ్రహ్మదేవుడు శేషాచలంలో ఒక పర్వతాన్ని చూపించి అక్కడైతే ఎలాంటి ఆటంకం లేకుండా తపస్సు చేసుకోవచ్చు అని సూచించాడట. అలా నారాయణ మహర్షి తపస్సు చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకున్న ప్రదేశం కాబట్టి అది నారాయణాద్రిగా ప్రసిద్ధి చెందింది. కొండలలో ఆఖరిది అత్యంత ప్రాముఖ్యమైనది వెంకటాద్రి. వేం అంటే పాపం, కట అంటే హరించేది అని అర్థం. పాపాలని హరించేది కాబట్టి ఈ పర్వతానికి వెంకటాద్రి అని పేరు వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ కొండ మీదనే ఉంది. ఇది మహిమాన్వితమైన పర్వతం. దీనిపైన కాలు పెట్టి పవిత్రమైన చక్రతీర్థంలో స్నానం చేస్తే ఎన్ని పాపాలైనా తొలగిపోతాయి అనేది నమ్మకం. ఇది తిరుమల వెంకటేశ్వరుడు వెలిసిన 7 కొండల కథ.